శుక్రవారం జూన్ 5న జరిగింది సంఘటన. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ యాక్సిడెంట్ జరిగింది. 58 సంవత్సరాల రాధ అనే ఆవిడ సాయంత్రం 5 గంటల సమయంలో తన మనమణ్ణి ఎత్తుకొని టెర్రస్ పైకి వచ్చింది. ఆమెకు కళ్ళు సరిగా కనిపించవు. అయినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. తను తిరిగి వెళ్తూ మొదట మెట్ల మీద నుండి వెళ్ళాలి అనుకున్నారు. ఎందుకో మనసు మార్చుకొని లిఫ్ట్ వద్దకు వచ్చి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసింది. అప్పుడు లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. కానీ ఆమె డోర్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయింది. ఆమెకు సరిగా కనిపించదు కాబట్టి లిఫ్ట్ పైకి వచ్చింది అనుకొని మనమణితో సహా లిఫ్ట్లోకి అడుగుపెట్టింది. అంతే, క్షణాల్లో కింద పడిపోయింది. 5th ఫ్లోర్ నుండి 1st ఫ్లోర్లోని లిఫ్ట్ క్యాబిన్ పైన పెద్ద శబ్దం వచ్చేసరికి 1st ఫ్లోర్లో లిఫ్ట్ పక్కనే ఉన్న ఫ్లాట్లో ఉంటున్న అలేఖ్య, ఆమె భర్త రమేష్ బయటకు వచ్చి చూసేసరికి లిఫ్ట్ క్యాబిన్ మీద ఒక వ్యక్తి పడిపోయింది. జాగ్రత్తగా చూస్తే బాబు కూడా బొమ్మలాగా కనిపిస్తున్నాడు. అలేఖ్య గట్టిగా కేకలేసింది. చుట్టుపక్కల కొందరు వచ్చారు. ఆమె భర్త బలంగా లాగి లిఫ్ట్ గేట్ తెరిచాడు. వెంటనే లిఫ్ట్ క్యాబిన్పై కాళ్ళు పెట్టి పడిపోయిన బాబుని బయటికి తీశాడు. పెద్ద ఆవిడ బయటికి కూడా తీయలేని భయంకరమైన పరిస్థితిలో ఉంది. బాబుకు మాత్రం రక్తం కారిపోతుంది. అలేఖ్య భర్త బాబుని బయటకు తీసి అలేఖ్యకిస్తే అలాంటి పరిస్థితిలో వెంటనే ఏం చేయాలో ఎవరికి తోచదు. అసలు ఆ బాబు ఎవరి బాబో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన కుటుంబం 4 రోజుల క్రితమే ఆ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇంకా ఎవరికి అంత పరిచయం లేరు. ఎవరో తెలియకపోయినా అలేఖ్య మాత్రం వెంటనే స్పందించింది. తనకు అదే వయసున్న బాబు ఉన్నాడు. గాయపడిన బాబుని తీసుకొని భర్తకు చెప్పకుండా ఆలస్యం అవుతుందని పరిగెత్తింది. రక్తం కారుతుండడం చూసి ఆటో డ్రైవర్ రానని మొండికేశాడు. అతన్ని బ్రతిమాలి పక్కనున్న వాళ్ళతో చెప్పించి ఎలాగో ఒప్పించి దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్ లేకపోయేసరికి బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్తున్న సమయంలో బాబులో చిన్న కదలిక, ఏడ్పు వినిపించడంతో నేను మీ అమ్మనే అంటూ గుండెలు హత్తుకుంది. బాబుని హాస్పిటల్లో చేర్చిన తర్వాత వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అలేఖ్య కనిపించక వెతుకుతున్న భర్త ఊపిరి పీల్చుకున్నాడు. అలేఖ్య తన బాబుని కూడా ఇంట్లో వదిలి పరిగెత్తింది. 2 రోజులు బాబు పరిస్థితి సీరియస్గానే ఉంది. ఇప్పుడు పర్వాలేదు అన్నారు డాక్టర్స్. ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నాడు. సమయానికి తీసుకెళ్లడం వల్ల బాబు బ్రతికి బయటపడ్డాడు. అలేఖ్యది సాహసం అనాలా, ఏమనాలో అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కనిపిస్తారా? ఏం ముట్టుకుంటే నా మీదకి ఏమొస్తుందో అని భయపడే రోజుల్లో అలేఖ్యది మాత్రం తెగింపు, ప్రాణాలు కాపాడే తెగింపు. పెద్ద ఆవిడను మాత్రం లిఫ్ట్ క్యాబిన్ నుండి తీయడానికి ఎవరు ధైర్యం చేయలేకపోయారు. చివరికి పోలీస్ వాళ్ళు వచ్చి చూసి చనిపోయింది అని చెప్పారు. ఇప్పుడు అలేఖ్యని పొగడని వాళ్ళు లేరు. కానీ ఆమె పొగడ్తల కోసం చేయలేదు.